నెల్లూరు జిల్లా ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో జిల్లా ప్రభుత్వ వైద్యశాల వైద్యురాలు డాక్టర్ నిఖిల, విద్యుత్ శాఖ ఏఈ జమీలా బేగం, బీసీ హాస్టల్ వార్డెన్ రమ్య, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ రూత్, ప్రభుత్వ వైద్యశాల టెక్నికల్ విభాగానికి చెందిన సౌజన్యులతో పాటు ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న మహిళా పోలీసులు, సచివాలయ మహిళా పోలీసులను సన్మానించారు. కార్యక్రమంలో డీఎస్పీ, సిఐ, ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బందిని ఘనంగా సత్కరించారు. మేడం కట్ చేయండి, అందరూ పట్టుకోండి. వాళ్ళు వచ్చారంటే మనం జరగాల, ఉన్నాను సార్, ఉండండి సార్, క్లోజ్ అయిపోతున్నా ప్రభా. మొదటగా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు మనకు సంబంధించి మన స్టేజ్ మీద చాలా మంది డాక్టర్స్ మాట్లాడారు, ఇంజనీర్లు మాట్లాడారు, అదేవిధంగా ప్రిన్సిపల్స్ మాట్లాడారు, రకరకాలు మాట్లాడారు. అవన్నీ కూడా మీకు వాళ్ళందరూ ఇన్స్పిరేషన్. అంటే మహిళ ఏ విధంగా అభివృద్ధి చెందాలో, ఏ విధంగా సాధించాలా, ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పి వాళ్ళు మీకు లైవ్ ఎగ్జాంపుల్స్ ఈ స్టేజ్ మీద ఉన్న 5 మంది కూడా లైవ్. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మనందరం కూడా ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలి. ఈ మహిళా దినోత్సవం యొక్క పర్పస్ ఏమంటే, ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. దాని యొక్క పర్పస్ గ్రహించాలి మనమంతా కూడా. ముఖ్యంగా ఎందుకంటే ఈ గత సంవత్సరం ప్రతి సంవత్సరం జరుపుతాం కాబట్టి ఆ సంవత్సర కాలంలో మహిళల వల్ల ఎన్ని విజయాలు సాధించారు, ఎన్ని ఇబ్బందులు పడ్డారో, వాళ్ళకు చేయాల్సిన పనులు ఏంటి, వాళ్ళు ఏం సాధించారు, భవిష్యత్తులో ఏం చేయాలనేది ఒకసారి గుర్తు చేసుకుంటూ మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది.